అవి ఎవరెవరికి ఇల్లు లేవు, అసలు ఇల్లు లేని వాళ్ళు ఎవరు, ప్లాట్ ఎవరికి ఉంది, కూలిపోవడానికి రెడీగా ఉన్నాయి, రేగులు ఇల్లు ఎవరికి ఉంది, మట్టి ఇల్లు ఎవరికి ఉంది, పెంకిల్లు ఎవరికి ఉంది, అవన్నీ మన అధికారులు డిసైడ్ చేసి దాదాపు 3,500 ఒక నియోజకవర్గానికి సంవత్సరానికి 17,500 ఇండ్లు ఇవ్వబోతున్నాం. ఇన్ని ఇండ్లు ఇచ్చినా కూడా ఇంకా మునపర్తిలో ఇండ్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. సంవత్సరానికి ఒక 10 ఇండ్లు ఇచ్చినా 100 ఇండ్లు అయిపోతుంది. మన వాట్ల ఇచ్చిండ్రా? ఇయలే. అందుకే మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన ఇండ్లే మళ్ళీ ఇప్పుడు ఇవ్వబోయే ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కాబట్టి ఎవ్వరు ఆందోళన చెందకుండా ఈ సంవత్సరం మేము ప్రొసీడింగ్ ఇస్తే మీకు ఇల్లు లేని వాళ్ళకందరికీ, మీరు కట్టుకోవడానికి రెడీగా ఉన్న వాళ్ళకందరికీ, ఇల్లు లేని అర్హులందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, కౌన్సిలర్ది, మేఘారెడ్డిది, రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండండి, తొందర పడద్దు. దాంతో పాటు మనలకు పొలాలు ఉన్నాయి. పొలాలున్న రైతులందరికీ ఎకరాకు వాళ్ళు 10,000 ఇస్తుంది ఆ ప్రభుత్వం. మనం 26 తారీఖు నుంచి 12,000 రూపాయలు ఎకరాకి ఇవ్వబోతున్నాం రైతు భరోసా కింద. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. దాంతో పాటు ఇక్కడ పొలం లేని రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు కూడా 12,000 రూపాయల సంవత్సరానికి 6,000 2 విడతలుగా వాళ్ళకు కూడా వేయబోతున్నాం. ఇట్లా ఇవన్నీ గ్యారెంటీలు అప్పుడు 5-6 ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఒక 26 తారీఖు నాడు ఇస్తున్నాం. 26 తారీఖు నాడు డేట్ పెట్టి తొందరపడకుండా మీరెవ్వరు ఎవరైనా చెప్తే కూడా నమ్మొద్దు. కొంతమంది లొట్ట తీసుగా లీడ ఉన్నారు వనపర్తిలో, కొంతమంది హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళకు మైండ్ దొబ్బి రోడ్ల మీదకి వచ్చి అరుస్తున్నారు. వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు. మేము మీకు చెప్పిన అన్ని గ్యారంటీలు, ఇప్పుడు నేను చెప్పిన 9-10 గ్యారంటీలు మేము చేసినాం 13 నెలలలో. ఇంకా ఇవన్నీ కరెక్ట్ గా ఇంకా 3 ఉన్నాయి కదా మీరు అడుగుతారు. మీరు అడగకముందే మేమే నిజాలు చెప్తాం. ఒకటి, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తున్నాం, ఇయలే పెండింగ్ ఉంది. ఇంకోటి, మహాలక్ష్మి పథకం కింద ఒక ఇంటికి ఆడబిడ్డకు 2,500 ఇస్తామన్నాం, పెండింగ్ ఉంది. 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నాం, పెండింగ్ ఉంది. ఆ 3 పెండింగ్ ఉన్నాయి, మిగతా అన్ని చేసినాం. ఆ 3 కూడా చేయాలని సీఎం సార్కు ఉంది, మాకుంది, గవర్నమెంట్ ఉంది. కానీ మనం 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు తెలంగాణ సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు అందరినీ మోసం చేసి నేనే తెచ్చినని ఆయన అధికారంలోకి వచ్చింది. మనం కాంగ్రెస్ పార్టీ ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు దాదాపు 70,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రానికి కేసీఆర్ కి అప్పచెప్పినాం. ఆయన మొన్న రేవంత్ రెడ్డి సార్కి అప్పచెప్పినప్పుడు సంవత్సరం కిందట 7,20,000 కోట్ల అప్పుతో మనకు అప్పచెప్పిన ఆయన. కాబట్టి కొన్ని స్కీములు ఎంబడి చేయలేకపోతున్నాం, కొన్ని చేస్తున్నాం. ఇవన్నీ మన ఇంట్లో 2 కొడుకులు ఉంటే ఫస్ట్ కొడుకు పెళ్లి చేస్తాం, ఇది ఒక బిడ్డ ఉంటే బిడ్డ పెళ్లి ఫస్ట్ చేసి తర్వాత కొడుకు పెళ్లి చేస్తాం. తర్వాత మన ఇంటి పరిస్థితిని బట్టి ఎట్లా చేసుకుంటామో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అట్లే ఉంది. కాబట్టి